పాకిస్తాన్కి భారత్కి యుద్ధం జోరుగా కొనసాగుతుంది. నిన్న నైట్ జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని జెట్స్ అన్ని కూడా కాశ్మీర్లో ఉన్న కొన్ని ప్రాంతాలని అటాక్ చేయడానికి వచ్చాయి. అయితే ముందుగానే పసిగట్టిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఇండియన్ ఆర్మీ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అలాగే ఒక పైలట్ కూడా అక్కడ దొరికారు. అయితే తర్వాత మన ఇండియన్ నేవీ దళం ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి కూడా బ్రహ్మోస్ మిసైల్స్ అన్నింటిని కూడా కరాచీ పైన వదిలింది. తర్వాత కరాచీలో కానీ అక్కడున్న ప్రాంతాలన్నీ కూడా ధ్వంసమని బ్లాస్ట్ అయిందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఒకవేళ ఇప్పుడు మన నేవీ దళం అక్కడ వాళ్ళపైన యుద్ధం చేసింది, మరి వాళ్ళు అక్కడి నుంచి కూడా మనపైన ఏమైనా మిసైల్స్ వదిలే ప్రయత్నం చేస్తే మరి మనకు కూడా అంతే నష్టం జరుగుతుందా? ఇందులో ఎవరు సామర్థ్యాలు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా ఇండియన్ నేవీ అలాగే పాకిస్తాన్ నేవీకి సంబంధించి? దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఎవరి సామర్థ్యం ఎక్కువగా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం మనమైతే ముందు అటాక్ చేసాం, మన నేవీ దళంతో మిసైల్స్ని అయితే వదిలాం. ఇప్పుడు పాకిస్తాన్ వైపు ఉంది. సో వాళ్ళు అటాక్ చేస్తే ఎలా ఉండిపోతుంది? మనం పహల్గాం దాడి తర్వాత వెరీ రిస్ట్రైన్డ్ అండ్ ఫోకస్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ అటాక్ అనేది 9 స్థావరాల మీద చేసాం. అంటే మనం క్లియర్గా నాన్ మిలిటరీ నాన్ సివిలియన్ ప్రాంతాల మీద మాత్రమే దాడి చేసాం. అంటే మనం యుద్ధాన్ని కోరుకోవట్లేదు, ఓన్లీ టెర్రరిస్టులని అంతం చేయడమే మన ఉద్దేశం తప్ప పాకిస్తాన్ మీద వార్ అనేది మన ఉద్దేశం కాదు. ఆపరేషన్ సింధూర్ ఉద్దేశం అది క్లియర్గా. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది, దీన్ని సాగ్గా తీసుకొని మన ప్రజల మీద దాడులు చేస్తుంది. ఎల్ఓసి దగ్గర అనేక గ్రామాల మీద దాడి చేసి ఇప్పటి వరకు 31 మంది సివిలియన్స్ చనిపోయారు, దాదాపు 60 మంది గాయపడ్డారు. ఆ గ్రామాలన్నింటినీ కూడా పూంచి, రాజౌరి, బారాముల్లా, కుప్వారా, తర్వాత ఉరి, ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ కూడా ఖాళీ చేసేసింది మన మిలిటరీ. ఎందుకంటే ఎల్ఓసి దగ్గర వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అధిగమించి గ్రామాల మీద కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. దట్ ఈజ్ ఫస్ట్ కవింపు చర్య. రెండవది, దాదాపు 15 పట్టణాలు, మన ఇంటర్నేషనల్ బార్డర్ 3323 కిలోమీటర్లు మనకి పాకిస్తాన్కి మధ్య ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఉన్న ఈ మన దేశంలో ఉన్న ఒక 15 టౌన్స్ మీద, అందులో మన మిలిటరీ స్థావరాల మీద వాళ్ళు మిసైల్స్ని నిన్న వదిలారు. వాటన్నిటిని కూడా ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, నేను నిన్న డీటెయిల్గా చెప్పాను దీని మీద, ముఖ్యంగా S-400 అండ్ ఆకాష్ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలంగా ఎదుర్కోగలిగింది. ఎప్పుడైనా కూడా వార్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏం చేస్తే దానికి మనం రిటాలియేటరీ చేస్తాం. ఈక్వల్, ప్రపోర్షనేట్ అండ్ మోర్ దాన్ ప్రపోర్షనేట్, ఈ 2 రకాలు ఉంటాయి. సో వాళ్ళు ఎంత మనకి డ్యామేజ్ చేస్తే మనం అంత డ్యామేజ్ చేస్తాం. ఆ డ్యామేజ్లు కరెక్ట్ కొలవలేం కాబట్టి ఒక్కొక్కసారి ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళు మన స్థావరాల మీద వేస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద, వాళ్ళ రాడార్ స్టేషన్ మీద అటాక్ చేయాలనేది మనం డిసైడ్ అయ్యాను. అందుకని ఏం చేసిందామంటే, నిన్న ఒకటి కొన్ని లాహోర్ కావచ్చు, పెషావర్ కావచ్చు, ఈవెన్ ఇస్లామాబాద్ కావచ్చు, తర్వాత కరాచీ, ఇటువంటి కీలకమైన ప్రాంతాలు మీద మనం కూడా దాడులు చేసాం. సో ఇందులో మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ కరాచీ పోర్ట్ మీద. కరాచీ పోర్ట్ మీద మన విక్రాంత్ వెళ్ళి అక్కడ, అంటే అరేబియన్ సీలో నుంచి వెళ్ళి కరాచీ పోర్ట్ మీద చేసింది. యాక్చువల్గా కరాచీ పోర్ట్ మీద 1971లో లాస్ట్లో మనం అటాక్ చేయడం. అప్పుడు ట్రైడెంట్ అని, పైథాన్ అని 2 రకాల వార్షిప్పులతో మనం వెళ్ళాం. 71 డిసెంబర్ 4న ట్రైడెంట్, ఆపరేషన్ ట్రైడెంట్, డిసెంబర్ 8న ఆపరేషన్ పైథాన్. 54 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మన 2 వార్షిప్పులు అక్కడికి వెళ్ళినాయి. ఒకటి విక్రాంత్, 2 విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, 2 వెళ్ళి అక్కడ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ పోర్ట్లు వాళ్ళవి తక్కువే ఉంటాయి. పోర్ట్లు కాకుండా నావల్ బేసిస్ అంటారు. ఆ కరాచీ చుట్టుపక్కల కొన్ని నావల్ బేసిస్ ఉన్నాయి. ఆ నావల్ బేసిస్ మీద మన వాళ్ళు అటాక్ చేశారు. దాదాపు 10 నావల్ బేసిస్ మీద అటాక్ చేశారనేది వార్త వస్తుంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో నేవీ పరంగా ఇప్పుడు 3 రకాల ఫోర్సెస్ ఉంటాయి డిఫెన్స్లో. ఒకటి నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ. సో ఆర్మీలో ఇవన్నీ కూడా నేను ఒకసారి చెప్పాను కూడా. కాకపోతే ఇప్పుడు డీటెయిల్గా నేవీ బలాలు ఎంత, ఎందుకంటే మనం కరాచీ పోర్ట్ మీద అటాక్ చేసాం కాబట్టి అందరికి కూడా మన షిప్పుల మీద వాళ్ళు అటాక్ చేస్తారా, వాళ్ళ బలం ఎంత, ఎందుకంటే మనం వాళ్ళ పోర్టు దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాం. సో వాళ్ళు ఆల్రెడీ మన వెనకాల సబ్మెరైన్స్ కానీ ఇంకోటి కానీ పెట్టుకొని మనల్ని అటాక్ చేసినప్పుడు మనం ఇరుక్కుపోతాం కదా అన్న డౌట్లు చాలామందికి వస్తున్నాయి. అందుకని ఎవరి బలాలు ఏంటనేది మనం చూడాలి.
సో చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ తీర ప్రాంత రేఖ మనకెంత ఉంది వాళ్ళకి ఎంత ఉంది అని చూసినప్పుడు వాళ్ళకి చాలా తక్కువ ఉంది. 1046 కిలోమీటర్లు మాత్రమే వాళ్ళ తీర ప్రాంతం ఉంది. మంది 7000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అక్కడి నుంచి మనం లెక్కేసుకుంటూ వస్తే అంటే మన ఓవరాల్గా మన నేవీ బలం ప్రపంచంలోనే 6th ప్లేస్లో ఉన్నాం, 6వ ప్లేస్లో ఉన్నాం. అదే పాకిస్తాను 27వ ప్లేస్లో ఉంది. అంత బలహీనంగా ఉంది అనమాట. ఇక డీటెయిల్గా వస్తే మనకి టోటల్ ఇండియాలో నేవీ వెసల్స్ అంటారు. ఈ వెసల్స్ అంటే రకరకాల వార్షిప్లు కావచ్చు, క్రూయిజెస్ కావచ్చు, వార్షిప్లు ప్రొటెక్ట్ చేసేవి కావచ్చు, రకరకాల అన్నీ కలిపితే 293 నేవీ వెసల్స్ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర 121 మాత్రమే ఉన్నాయి. ఇక ఎయిర్ క్రాఫ్ట్ క్రూయిజెస్ అంటారు. అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ని ప్రయోగించే ఇప్పుడు చెప్పుకున్న ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఇవి మన దగ్గర 2 ఉన్నాయి. వాళ్ళ దగ్గర 0 ఉన్నాయి, లేవు అసలు వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు షిప్పుల్లో నుంచి ఎయిర్ క్రాఫ్ట్ని మన మీద ప్రయోగించే పరిస్థితి లేదు, లాంచ్ చేయలేరు, వాళ్ళ దగ్గర లేదు. ఇక డిస్ట్రాయర్స్ మన ఏదైనా వచ్చినప్పుడు మన డిస్ట్రాయర్స్ మన దగ్గర నేవీ డిస్ట్రాయర్స్ 13 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 0 ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, డిస్ట్రాయర్స్ కూడా ఏమీ లేవు. మనం అటాక్ చేస్తే అడ్డుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఇక నెక్స్ట్ వచ్చి సబ్మెరైన్స్ మన దగ్గర 18 సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి డీజిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ బేస్డ్ రన్ అవుతుంటే, రెండో రకం వచ్చి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్ లేదు, కానీ సబ్మెరైన్స్ 8 ఉన్నాయి. మన దగ్గర 18 ఉంటే వాళ్ళ దగ్గర 8 సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇక ప్రిజెట్స్ అంటారు. ప్రిజెట్ అంటే అర్థం ఏంటంటే మన షిప్ వెళ్తుంటే దాన్ని కాపాడడానికి ఒక యుద్ధ నౌక అని చెప్పుకోవచ్చు, వార్ షిప్ అంటారు, దీన్ని ప్రిజెట్ అంటారు. ఈ ప్రిజెట్ 14 మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర 9 మాత్రమే ఉన్నాయి. ఇక ప్రిజెట్ లాంటిదే కార్వెట్, ఇది ప్రిజెట్ కంటే చిన్నది, సేమ్ వార్ షిప్ అనమాట, కార్వెట్ అంటారు. ఇవి 18 మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర 9 ఉన్నాయి, దాదాపు సగం ఉన్నాయి. అట్లాగే మన దగ్గర పెట్రోల్ వెసల్స్ అంటారు. అంటే పెట్రోలింగ్, శత్రువు అని నిఘా పెట్టి వాళ్ళని కనిపెట్టే పెట్రోల్ వెసల్స్ మన దగ్గర 135 ఉంటే వాళ్ళ దగ్గర 69 ఉన్నాయి. అట్లాగే మనకి పోర్టులు కూడా చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ దగ్గర ఓన్లీ 3 పోర్టులు మాత్రమే ఉన్నాయి. గ్వదార్ కావచ్చు, తర్వాత కరాచీ పోర్టు, ఇంకొక పోర్టు, మొత్తం 3 పోర్టులు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి. మన దగ్గరేమో 56 పోర్టులు ఉన్నాయి. పోర్టుల విషయంకి వచ్చేసరికి మనం టాప్లో 13వ ర్యాంకులో ఉన్నాం అనమాట. ఓవరాల్ పోర్టులు అంటే ప్రపంచవ్యాప్తంగా పోర్టు ర్యాంకింగ్లోకి వచ్చేసరికి మనం 13 ఉంటే వాళ్ళు 43 వాళ్ళు ఉన్నారు. సో ఏ రకంగా తీసుకున్నా మన బలం అనేది అల్టిమేట్. తర్వాత 3 రకాల నేవల్ ఇవి ఉంటాయి. ఒకటేమో బ్లూ వాటర్ నేవీ, గ్రీన్ వాటర్ నేవీ, బ్రౌన్ వాటర్ నేవీ. బ్లూ వాటర్ నేవీ అంటే అర్థమైందంటే మన ప్రతి దేశానికి సముద్రంలో కూడా సరిహద్దులు ఉంటాయి, నాటికల్ మైల్స్ అనేది సరిహద్దులు ఉంటాయి. ఇది దాటి ఇంటర్నేషనల్ వాటర్స్లోకి కూడా వెళ్ళగలిగే వాటిని బ్లూ వాటర్ నేవీ అంటారు. అంటే మనం ఇంటర్నేషనల్ వాటర్లకు కూడా వెళ్ళొచ్చు. మనం వచ్చి బ్లూ వాటర్ నేవీ, మన దగ్గర ఉన్న షిప్లు ఇంటర్నేషనల్ వాటర్స్లకు కూడా మనం ఎక్కడికైనా వెళ్ళగలం. కానీ పాకిస్తాన్ దగ్గర అది లేదు, వాళ్ళది గ్రీన్ వాటర్ నేవీ అంటే వాళ్ళ సరిహద్దులు మాత్రం వెళ్ళగలరు వాళ్ళు, అంతకు మించి వెళ్ళలేరు వాళ్ళు. సో అందువల్ల ఏ రకంగా తీసుకున్నా పాకిస్తాన్ నేవీ బలాల్లో చూస్తే మన దాంట్లో సగం కూడా లేదు. కాబట్టి మనం కానీ అటాక్ చేయదలుచుకుంటే వాళ్ళని ఎవడో కూడా కాపాడలేడు. అంటే కన్వెన్షనల్గా ఓవరాల్గా నిన్న ఎయిర్ డిఫెన్స్ గురించి కూడా నేను చెప్పాను. ఎయిర్ డిఫెన్స్ కానీ నేవీ కానీ ఈవెన్ మిలిటరీ తీసుకుంటే కూడా మన దాంట్లో వాళ్ళది 5వ భాగం కూడా లేదు. వాళ్ళు మొత్తం మిలిటరీ, అంటే మిలిటరీలో కూడా 3-4 రకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చి యాక్టివ్ మిలిటరీ, రెండోది రిజర్వ్డ్ మిలిటరీ, మూడవది పారామిలిటరీ ఫోర్సెస్. మన దేశంలో ఇవన్నీ తీసుకుంటే యాక్టివ్ మిలిటరీనే 14 లక్షలు ఉంది, వాళ్ళది 6 లక్షలు ఉంది. తర్వాత రిజర్వ్డ్ ఫోర్సెస్ మన దాంట్లో 14-15 లక్షలు ఉంటే వాళ్ళది 3 లక్షలు ఉన్నాయి. మన దాంట్లో పారామిలిటరీ 25 లక్షలు ఉన్నాయి. టోటల్గా తీసుకుంటే మన బలం 50 లక్షల మిలిటరీ ఫోర్స్ ఉంది, వాళ్ళదేమో 10 లక్షలు కూడా లేదు. సో ఏ రకంగా ఆయుధాల పరంగా కానీ వ్యక్తులు అంటే పర్సనల్ అంటారు కదా, మిలిటరీ స్ట్రెంగ్త్ పరంగా కానీ, ఇటు ఎయిర్ కానీ ల్యాండ్ కానీ నేవీ కానీ ఏ రకంగానూ మనతో సరితూగే పరిస్థితి లేదు. కాకపోతే ఇంత మాత్రాన మనం ఏదో పాకిస్తాన్ చాలా చిన్నది, కొట్టేస్తాం మేము, అయిపోయింది పాకిస్తాన్ కథ, ఈ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్టిమేట్గా పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి.
న్యూక్లియర్ వెపన్స్ ఆల్మోస్ట్ మనకు ఈక్వల్ గా ఉంది, మనకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. కరెక్ట్ గా లెక్కలు తెలియదు కానీ 170-175 వాళ్ళ దగ్గర 178 ఉన్నాయి, మన దగ్గర అది 180 అవన్నీ ఉన్నాయి. ఎవరుంటే వాళ్ళు ఒక్కొక్కరు చెప్పేదాన్ని నేను అనేక మంది ఎక్స్పర్ట్లు అది విన్నాను. ఎవరు కరెక్ట్గా చెప్పలేరు, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కరెక్ట్గా ఇవ్వరు. ఏదేమైనా మనతో ఈక్వల్గా అయితే ఖచ్చితంగా ఉన్నాయి. 170-200 అనేది ఇంకా అనవసరం. 10 దాటి నాకు ఎన్ని ఉన్నా ఒకటే, ఎందుకంటే ఒకటి వేస్తేనే చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. అవును. కాబట్టి వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటే ఏం లాభం, వాళ్ళు తక్కువ వేస్తే చాలు, అన్ని వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ వేయాల్సిన పనిలే మన మీద. కాబట్టి న్యూక్లియర్ ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే పాకిస్తాన్ కి ఏదైనా బలమైన ఆప్షన్ ఉంది ఇండియా పైన ఖచ్చితంగా, అందుకని న్యూక్లియర్. అందుకని మనం కూడా ఆల్ అవుట్ వార్ అనేది చెయ్యం. మనం ఆల్ అవుట్ వార్ అనేది అసాధ్యం, ఎందుకంటే మనం చేస్తే మిగతా దేశాలు గమ్మునుండవు. ఎందుకంటే మనతో కుదురుకున్న కాదు ఇది, ప్రపంచం అంతా డిస్టర్బ్ అవుతుంది. అందుకని యుఎన్ జనరల్ సెక్రటరీ కూడా ఇది మీ ఇద్దరి వారిని ప్రపంచం భరించే పరిస్థితిలో ఇప్పుడు లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనది ఇవాళ గ్లోబల్ విలేజ్, గ్లోబల్ దీంట్లో అన్నీ లింక్ అయిపోయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ దగ్గర మన షిప్పులు వెళ్ళి ఉన్నాయి. అక్కడ పాకిస్తాన్కి ఇతర దేశాలకు ఉన్న మ్యారిటైమ్ బిజినెస్ అనేది, వ్యాపారం అనేది, ట్రేడ్ అనేది ఆగిపోతుంది. సో అనేక దేశాలు దానివల్ల ఎఫెక్ట్ అవుతాయి. సో రేపొద్దున చైనా రంగంలోకి దిగుతుంది, ఎందుకంటే పాకిస్తాన్లో $70 బిలియన్ పెట్టుబడి చైనా పెట్టింది, ప్లస్ ఒక $30 బిలియన్ అప్పిచ్చింది. $100 బిలియన్ పాకిస్తాన్లో చైనా డబ్బులు ఉన్నాయి. చైనా గమ్మని ఉండదు కదా, దానికి నష్టం జరిగితే అది ఇన్వాల్వ్ అవుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్ మిలిటరీలో 80% చైనా నుంచి తీసుకున్నది, మన దాంట్లో ఏమో 60-65% రష్యా నుంచి తీసుకున్నాం మనం. సో రేపొద్దున చైనా అటు రంగంలోకి దిగుతుంది, మనకి సపోర్ట్ ఉంటుంది. కొన్ని దేశాలు, మనకి రష్యా ఉంది, ఇజ్రాయెల్ ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఇలాగ మన వైపు వస్తాయి. చైనా పాకిస్తాన్ తో పోల్చుకుంటే భారతదేశానికి చెప్పలేదు, ఏదైనా అంటే రేపొద్దున ఈక్వల్ గా చైనా ఒకటి చాలు కదా, మిగతా ఫ్రాన్స్ ఇట్లాంటి 10 దేశాలతో పోలిస్తే చైనా ఒకటి చాలు. చైనా ఎందుకంటే నెంబర్ 2, నెంబర్ 1 లో కూడా, కొన్ని విషయాల్లో నెంబర్ 1 లో కూడా ఉంది చైనా.